స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఎన్ఎస్ఈ లాభాలను గడించాయి. బ్యాంకు నిఫ్టీ కూడా అదే బాటలో సాగింది. ఉదయం నుంచి సానుకూలంగా ఉన్న మార్కెట్లు క్లోజింగ్ సమయానికి పాజిటివ్ సైన్స్ ఇచ్చాయి. దీంతో ఇన్వెస్టర్లు హ్యాపీ జోస్లోకి వెళ్లారు. 55,589.25 పాయింట్ల వద్ద ముగిసిన నిఫ్టీ బ్యాంకు ముగిసింది. 81,207.17 పాయింట్ల వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ ముగిసింది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ మా మార్కెటింగ్ నిపుణులు ప్రభు మలెంపాటి అందిస్తారు. ఇవాల్టి స్టాక్ మార్కెట్ల తీరును మీరు ఎలా విశ్లేషిస్తారు ప్రభు గారు? ఇది మార్నింగ్ అయితే డౌనే ఉంది, 300 పాయింట్స్ డౌన్ సెన్సెక్స్. తర్వాత డౌన్ నుంచి లోవర్ లెవెల్స్ నుంచి 550 పాయింట్స్ పెరిగింది. ఎందుకంటే ఒక 4 పాయింట్స్ రీజన్ చూద్దాం. మెయిన్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ వాళ్ళు అంటే స్టీల్ ఇంపోర్ట్స్ కోటాస్ తగ్గించుకుంటారన్నప్పుడు ఆ కోటాస్ కంటే పెరిగినప్పుడు ఇంపోజ్ 50% డ్యూటీ అండ్ వాల్యూమ్స్. అందుకని స్టీల్ సెక్టర్ పెరిగింది. సెయిల్ కానీ టాటా స్టీల్ కానీ ఇవి పెరిగినాయి. ఒకటి. రెండోది, మన ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ గారు ఏం చెప్పారంటే గవర్నమెంట్ క్యాపిటల్ రైజ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది, ఇన్ఫ్రా అండ్ క్యాపిటల్ గూడ్స్ మీద హయ్యర్ స్పెండింగ్ రావచ్చు అనేది ఒక పాజిటివ్ బూస్ట్ ఇచ్చిందామా మార్కెట్ కి. సో అక్కడి నుంచి మార్కెట్ మధ్యాహ్నం నుంచి తిరిగింది అనుకోవచ్చు ఒక రకంగా. థర్డ్ పాయింట్ వచ్చేసి క్రూడ్ ఆయిల్ డిక్లైన్స్. క్రూడ్ ఆయిల్ కొంచెం తగ్గింది. అంటే మూడో రోజు ఇది 16 వీక్ లో అనుకోవచ్చు. అంటే యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయింది కదా, దాని ఎఫెక్ట్ ఉంది కొంచెం, అది కొంచెం తగ్గింది. తర్వాత గ్లోబల్ క్యూస్ బాగున్నాయి. గ్లోబల్ క్యూస్ సపోర్ట్ చేసినాయి. మెయిన్ సౌత్ కొరియా, నిక్కీ, ఇవన్నీ జపాన్ ఇవన్నీ పెరిగినాయి. అంటే గ్లోబల్ సపోర్ట్ చేసినట్టు లెక్క. థర్డ్ ఇంకోటి ఏంటంటే తర్వాతది వాల్యూ బయింగ్ అయింది. ఎట్లా మనకి 8 days డౌన్ స్ట్రీక్, 8 days కంటిన్యూస్ గా ట్రేడింగ్ సెషన్ పడిన తర్వాత మొన్న కొంచెం ఇదైన తర్వాత ఇవాళ కొంచెం పాజిటివ్ వచ్చింది అనుకోవచ్చు ఒక రకంగా. సో వాల్యూ ఇన్వెస్టర్స్ మొత్తం వాల్యూ బయింగ్ అయిందని అనుకోవచ్చు. ఇది మెయిన్. ఇది సెక్టర్స్ పరంగా చూస్తే మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని పెరిగినాయి. అంటే బ్రాడర్ మార్కెట్ కూడా బాగానే ఉంది. సో ఫార్మా న్యూట్రల్, ఆటో కొంచెం డౌన్ ఉంది, రియాలిటీ డౌన్. సో మిగతా అన్ని బాగానే ఉన్నాయి. సో దానివల్ల కొంచెం వాల్యూ బయింగ్ అనుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఎందుకంటే కొంచెం నెక్స్ట్ వీక్ కూడా కొంచెం పాజిటివ్ ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కొనసాగుతుంది. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో 20కి పైగా అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్ చర్చించినట్లు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటు, సోషల్ మీడియా కట్టడికి సంబంధించి భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో 20కి పైగా అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. ఈ నెల 16న ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. జీఎస్టీ ప్రచార కార్యక్రమాలు, రాజధాని నిర్మాణం, పలు కంపెనీలకు భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చించనున్నట్టు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటు, సోషల్ మీడియా కట్టడికి సంబంధించి భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ రాష్ట్ర పర్యటనలో భాగంగా కరూర్లో ఏర్పాటు చేసిన సభలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 41 మంది ప్రాణాలు కోల్పోగా మరో 80 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. అయితే ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ జరిపించాలని టీవీకే పార్టీ మద్రాసు కోర్టును ఆశ్రయించింది. అలాగే బీజేపీ కౌన్సిలర్లతో పాటు పలువురు కూడా తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ జరపాలని పిటిషన్లు వేశారు. కాగా ఆ పిటిషన్లపై మద్రాసు హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా తొక్కిసలాట ఘటనపై కేసు విచారణ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. ఈ సమయంలో సిబిఐకు విచారణ అప్పగించడం మనం సరికాదని చెప్పుకొచ్చింది. అలాగే కోర్టులకు రాజకీయాల కోసం వాడుకోవద్దని, ప్రజల ప్రాణాలను కాపాడమే తమ లక్ష్యమని మద్రాసు హైకోర్టు చెప్పుకొస్తూ సిబిఐ విచారణ కోసం దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. దీంతో టీవీకే పార్టీతో పాటు ఇతరులకు గట్టి షాక్ తగిలింది. ఆపరేషన్ సింధూర్ అనంతరం కాల్పుల విరమణ కోసం పాకిస్తానే భారత్ను అభ్యర్థించిందని, ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమేయం ఏమాత్రం లేదని భారత వాయుసేన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్కు చెందిన అమెరికా తయారీ F-16, చైనా తయారీ J-17 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగానే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని ఏపీ సింగ్ తెలిపారు. ఈ చర్చలో భాగంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేశామని, భారత సైనిక శక్తిని, ఖచ్చితత్వాన్ని ప్రపంచం మొత్తం చూసిందని ఆయన వ్యాఖ్యానించారు. Better in terms of integration, we should progress, and we have to make sure that whatever lessons we have learned from Sindoor, wherever we were good, wherever we think we could have done better in terms of integration, we should progress towards that. And a lot of work is going on towards this, developing some integrated structures. One thing I want to say, in the past 1 year, courtesy of Sindoor, the relevance of air power has come to fore. How fast, how deep, how offensively can air power strike and achieve your conflict termination criteria. Pakistan
losses are concerned, I think it was very clear, it was clearly spelled out in the initial debriefs also, that we have struck a large number of their airfields, and we've struck a large number of their installations, and what we have gathered from whatever int reports we have got is that on ground, because of our strikes, there have been radars at least 4 places, command and control centers at 2 places, runway, of course, damaged at 2 places. Then 3 of their hangars in 3 different stations have been damaged. And in that hangar, as well as on tarmac, we have signs of one C-130 class of aircraft, one AEW&C class of aircraft, and at least 4 to 5 fighter aircraft, most likely F-16, because that base happened to be F-16, which would have been under maintenance that time. Along with that, one SAM system, which has been destroyed. And so these are the strikes that, the destruction that has taken place on ground by our strikes. And as far as air defense part is concerned, we have clear evidence of one long-range strike, which I talked about, more than 300 kilometers, which happens to be either an AEW&C or a SIGINT aircraft. Along with that, 5 fighters, that are high-tech fighters of between F-16 and JF-17 class is what our system tells us. And we have to make sure that whatever lessons we have learned from Sindoor, wherever we were good, wherever we think we could have done better in terms of integration, we should progress towards that. And a lot of work is going on towards this, developing some integrated structures. One thing I want to say, in the past 1 year, courtesy of Sindoor, the relevance of air power has come to fore. How fast, how deep, how offensive. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. రాత్రి వేళలో అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం విషయంలో వెలుగులోకి రాగానే గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విగ్రహాన్ని దగ్ధం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు రోడ్డెక్కాయి. టీడీపీ నేతలే ఈ ఘటన వెనుక ఉన్నారని వైసీపీ దళిత నేతలు ఆరోపిస్తుండగా టీడీపీ నేతలు ఈ ఆరోపణలను ఖండించారు. విషయం తెలిసిన వెంటనే చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ ఢూడి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఉద్రిక్తతలు పెరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
సాధారణ జ్వరము దగ్గుకు వాడిన మందే చిన్నారుల ప్రాణాలు తీస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మధ్యప్రదేశ్లోని చీద్వాడ జిల్లాలో కలుషిత దగ్గు మందుల కారణంగా కేవలం 15 రోజుల వ్యవధిలో ఏకంగా 9 మంది చిన్నారులు కిడ్నీలు విఫలమై మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. చీంద్వాడ జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనలపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాధారణ జ్వరంగా ప్రారంభమైన అనారోగ్యం ప్రాణాంతకంగా మారడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఇప్పటి వరకు 9 మంది చిన్నారులు మరణించినట్లు పరాసియా సబ్ డివిజనల్ మెజిస్ట్రేటు శుభం యాదవ్ ధృవీకరించారు. మరణించిన చిన్నారులలో 5గురు కోల్డ్ రేఫ్ సిరప్లు, మరొకరు నెక్స్టో సిరప్ వాడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో డేక్రోమెథారాన్స్ హైడ్రోబ్రోమైడ్ ఉన్న దగ్గు మందులే ఈ మరణాలకు కారణమని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అనుమానిత దగ్గు మందుల పంపిణీని నిలిపివేసి వాటి నమూనాలను పరీక్షల కోసం పంపించింది. ఇదే తరహాలో రాజస్థాన్లోని సీకర్ జిల్లాలో కూడా ఓ చిన్నారి మృతి చెందడంతో జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం రంగంలోకి దిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని ఆసుపత్రులు ఇతర ప్రాంతాల నుంచి నీరు, మందుల నమూనాలను సేకరించి అంటు వ్యాధుల కోణంలో కూడా పరీక్షిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా జ్వరము, జలుబు, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్న సుమారు 1420 మంది చిన్నారులను అధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. 2 రోజులకు మించి అనారోగ్యంతో ఉన్న పిల్లలను సివిల్ ఆసుపత్రిలో 6 గంటల పాటు పరిశీలనలో ఉంచుతున్నారు. పరిస్థితి విషమిస్తే జిల్లా ఆసుపత్రికి తరలించి కోలుకున్నాక ఆశా వర్కర్ల పర్యవేక్షణలో ఉంచుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రైవేటు వైద్యులు వైరల్ జ్వరాలను చికిత్స చేయకుండా నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితుల నుంచి సేకరించిన నీటి, దోమల సంబంధిత నమూనాల నివేదికలను నార్మల్గా రాకపోవడంతో అనుమానాల్ని దగ్గు మందులపై మల్లుతున్నాయి. ఇప్పటికే 19 బ్యాచ్ల దగ్గు సిరప్లు అమ్మకాలపై నిషేధం విధించినట్లు రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తూ క్రమంగా బలహీనపడడంతో వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మాన్యం, అల్లూరు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో వర్షాలు మోస్తరు స్థాయిలో ఉండే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. తీరం వెంబటి గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని అధికారులు ఉన్నతాధికారులకు సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
భారీ వర్షాలు వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. భారీ వర్షాలు ప్రమాదాల కారణంగా 4 మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా ఆయన విచారం వ్యక్తం చేశారు. విశాఖ నగరం కంచర్లపాలెంలో 1, శ్రీకాకుళం జిల్లా మదాసాలో 2, పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాంలో 1 మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.